అనే దగ్గర నుంచి మనం అనే దగ్గరికి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ డకాయిట్. మూవీ ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది భయ్య. ఫస్ట్ ఇనీషియల్గా నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది ఏంటంటే అసలు ఎలా అన్న ఈ స్టోరీ సెలెక్షన్ నాకు అర్థం కావట్లే. అంటే యాక్షన్ మూవీస్ తీసి హిట్ కొట్టడం, పేట్రియాటిక్ మూవీస్ తీసి హిట్ కొట్టడం, అండ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ తీసి హిట్ కొట్టడం, ఆఖరికి లవ్ సినిమాను కూడా నీ జోనర్లోకి తెచ్చుకొని దాన్ని కూడా హిట్ కొట్టడం. ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ స్క్రిప్ట్ సెలక్షన్ ఫార్ములా అన్న. సీరియస్లీ అడుగుతున్నా నేను. ప్రాపర్ సినిమా భయ్యా. స్టోరీ ప్లాట్లోకి వెళ్తే రోమియో జూలియట్ యొక్క లవ్ స్టోరీ, దట్స్ ఇట్. ఇంకెక్కువ చెప్తే అది రివీల్ అయిపోద్ది. టాలీవుడ్లో మనం హీరో సెంట్రిక్ మూవీస్ చూస్తాం, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చూస్తాం. కానీ ఈ మూవీ హీరో హీరోయిన్ ఇద్దరు హీరోసే. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు, ప్రతి సీను స్టోరీకి సింక్ అయి ఉంటుంది. ఏ క్యారెక్టర్ కూడా ఊరికే అంటే మన కమర్షియల్ ఫార్మాట్లో చూసుకుంటే ఏదో ఊరికే వచ్చి ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవ్వడం, దాన్ని కామెడీ ట్రాక్ లేదా సంథింగ్ యూజ్ చేయడం, మళ్ళీ దాన్ని క్యారెక్టర్ని సైడ్ చేయడం. సో ఏ ఫార్మాట్ కాకుండా అక్కడ జరిగే ప్రతి క్యారెక్టర్, ప్రతి సీను, ప్రతి ఎలిమెంట్ నీకు నీ స్టోరీకి సింక్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా నేను చూసినప్పుడు నాకు ఒక 2 ఎలిమెంట్స్ దగ్గర క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటి అసలు ఈ ఎలిమెంట్స్ ఎందుకు వాడారు అని. అదేంటంటే ఫస్ట్ కోవిడ్ ఎలిమెంట్ ఒకటి వాడతారు, అండ్ ఇంకొకటి స్వామి మాల ఉంటుంది కదా, అది ఒకటి వాడతారు. సో కోవిడ్ ఎపిసోడ్ అయితే సెకండ్ హాఫ్లోకి వచ్చిందని నాకు అర్థమైంది. ఓకే, దీనికోసం ఇది వాడారు, కోవిడ్ ఎపిసోడ్ని యూజ్ చేశారు అని చెప్పి. ఓకే, దట్స్ ఫైన్. బట్ స్వామి మాల ఎందుకు వాడారు అసలు ఎక్కడ నాకు ఆన్సర్ దొరకట్లా. క్లైమాక్స్లో దొరికింది భయ్యా. ఎలా అంటే క్లైమాక్స్లో హీరో ఒక డైలాగ్ చెప్తాడు, దేవుణ్ణి నమ్మను స్వామి, బట్ ఇప్పుడు ఈ క్షణం నా ఎదురుగా మీరు దేవుడు, నేను ఒక కోరిక అడుగుతాను తీరుస్తారా అని అంటాడు. నాకైతే గూస్ బంప్స్. అక్కడ జస్టిఫికేషన్ అంటాం కదా, ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బీజిఎమ్స్ వర్కౌట్ అవుతాయి, అండ్ ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అంటే ఒక రివెంజ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత నా పర్సనల్ నేను కనెక్ట్ అయింది అయితే డైలాగ్స్ భయ్య. బాగా రాశారు డైలాగ్స్. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా ప్రాపర్గా ఉంటుంది. మూవీని నేను కంపేర్ చేస్తున్నాను కాదు, బట్ బైకర్తో కంపేర్ చేస్తాను ఒక విషయంలో, సాంగ్స్ విషయంలో. వాళ్ళు ఎలా అయితే స్టోరీకి ఎంత కావాలో అంతే సింగ్ చేశారో వీళ్ళు కూడా అంతే. ఒక ఐటమ్ సాంగ్, ఒక లవ్ సాంగ్ కత్తం. ఇది కూడా మళ్ళీ ఆ ఐటమ్ సాంగ్ కూడా ఎక్కువ ఫుల్ సాంగ్ పెట్టకుండా స్టోరీ వైజ్గా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ దాన్ని ఒక కమర్షియాలిటీగా ఐటమ్ సాంగ్గా చూపారు. స్టోరీ వైజ్ వెళ్ళిపోద్ది. మళ్ళీ అదొకటి బాగుంటుంది, అదొకటి బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్కి వెళ్తే ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం కీన్గా అబ్జర్వ్ చేసే సినిమాటిక్ వ్యూవర్స్ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకైతే క్లైమాక్స్ నీకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వగానే అర్థమైపోద్ది క్లైమాక్స్ ఏంటని. ఒక 10 to 15 minutesలో మనకి క్లైమాక్స్ ఇదిరా అన్న ఒక పాయింట్ మైండ్లో రైజ్ అయిపోద్ది. అరే ఇదేదో ఉందిరా సంథింగ్ అని. లేదు అంటే మనం అంత అంటే నేనేం సినిమా చూడటం రాదు అనట్లా, బట్ అంత మనం కొన్ని పాయింట్స్ కొన్ని పిన్ పాయింట్ చేస్తాం, కొన్ని చేయలేం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఈస్ టోప్, బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ నాకు కొంచెం అంటే ప్రతి దానికి ఏదో ఒక బ్లాక్ పాయింట్ ఉంటుంది, బట్ నాకు అనిపించింది ఏంటంటే అంటే సునీల్ సార్ క్యారెక్టర్ ఉంటుంది, బట్ అది నాకు సరిగ్గా కన్వే అవ్వలేదు అది. ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ని 3 షేడ్స్లో చూపిస్తారు. కామెడీ చూపిస్తారు, కొంచెం బిట్రేయింగ్ లాగా చూపిస్తారు, కొంచెం విలనిజం టైప్ చూపిస్తారు. సో ఇప్పుడు నార్మల్గా వేరే ఇంకెవరు చేస్తున్నా మనం అంత పాయింట్అవుట్ చేసేవాళ్ళం కాదు ఆ క్యారెక్టర్ని. బట్ ఏంటంటే అక్కడ సునీల్ సార్ కదా, సో ఇట్స్ నేమ్డ్ యాక్టర్ పెట్టేటప్పటికి ఒక పాయింట్ రైజ్ అయింది, ఎందుకు అనిపించింది అంతే. అంతకు మించి ఏమీ లేవు భయ్యా. Don't miss this movie. Must watch film. That's it. Tata. Bye bye.